పరమానందయ్య కాళ్లు నరకబోయిన శిష్యులు పార్ట్ 2. చేతుల్లో గొడ్డళ్లతో శిష్యులిద్దరూ కనిపించగానే ఆయన నిద్రదెబ్బకు వదిలిపోయింది. మూర్ఖులు పట్టుదలకు పోయి నిజంగానే తన కాళ్లను ఎక్కడ నరికి పారేస్తారోనని భయం పట్టుకుంది. ఒరే వెధవల్లారా, మీరు తగవుపడి నా కాళ్లు నరుకుతారేమిట్రా, మీకేం పోయే కాలమొచ్చింది అంటూ లేవబోయాడు. చేతులు పడుతున్న శిష్యులిద్దరూ గురువుగారిని లేవనివ్వకుండా గట్టిగా నొక్కిపట్టి, గురువుగారు, ఈ వెధవలిద్దరూ ఎప్పుడూ ఇలాగే గొడవ పడుతుంటారు, మీరేమీ వాళ్ల గొడవ పట్టించుకోకండి, మీ చేతులు పడుతున్నాం కదా అని సర్ది చెప్పసాగారు. ఈలోగా కాళ్లు పట్టే శిష్యులిద్దరూ గొడ్డళ్లు పట్టుకుని ఆవేశంగా గురువుగారి కాళ్లు నరకడానికి సిద్ధమయ్యారు. వారి వాలకం చూసి ఆయనకు గుండె గుభేలుమంది. వెంటనే, సుందరీ, ఒకసారి ఇలారా అంటూ లోపల ఉన్న భార్యను కేకవేసి పిలిచాడు. భర్త పొలికేక విన్న సుందరమ్మ హుటాహుటిన బయటకు వచ్చింది. గొడ్డళ్లు పట్టుకుని భర్త కాళ్లను నరికేందుకు శిష్యుల వాలకం చూసి ఆమెకు పట్టరాని కోపం వచ్చింది. మూర్ఖపు వెధవల్లారా, మీరు గొడవపడి గురువుగారి కాళ్లు నరికేస్తారా? ఉండండి, మీ పని చెబుతాను అంటూ అందుబాటులో ఉన్న దుడ్డుకర్ర తీసుకుని వాళ్లను చావబాది ఇంట్లోంచి తరిమేసింది. ఆ రోజంతా వాళ్లకు తిండి పెట్టలేదు. మర్నాడు ఉదయం కూడా వాళ్లకు తిండి పెట్టలేదు. మర్నాడు మధ్యాహ్నం ఇంటి బయట చెట్టు కింద కూర్చుని ఆకలికి అలమటిస్తూ దుఃఖిస్తున్న శిష్యులను చూసి పరమానందయ్యకు వాళ్లమీద జాలి పొంగుకొచ్చింది. భార్య మనసు కరిగితేగాని వాళ్లకు ఆ పూట కూడా తిండి పుట్టదని ఆయనకు తెలుసు. అందుకే వెంటనే ఇంట్లోకి వచ్చి భార్యకు నచ్చచెప్పడం ప్రారంభించాడు. వాళ్ళు ఉత్త అమాయకపు వెధవలు, మనల్నే నమ్ముకుని మన ఇంట్లో పడి ఉంటున్నారు. ఏ పని చెప్పినా కాదనకుండా చేస్తున్నారు. అప్పుడప్పుడు తెలివి తక్కువతనంతో పిచ్చి పనులు చేస్తుండవచ్చనుకో. అంతమాత్రాన వాళ్లకు తిండి పెట్టకుండా మార్చి చంపడం సరైన పనికాదు. మనం కాకపోతే ఈ ప్రపంచంలో వాళ్లను పట్టించుకునే దిక్కేది? మనకే పిల్లలుండి వాళ్లే ఇలాంటి పిచ్చి పనులు చేస్తే వాళ్లను వదిలేసుకుంటామా? పాపం ఆకలితో మాడుతున్నారు, వాళ్ల భోజనానికి ఏర్పాట్లు చెయ్యి అన్నాడు. భర్త మాటలతో సుందరమ్మ కూడా ఆ పిచ్చి శిష్యులపై జాలిపడింది. 4 కేకలేస్తే సరిపోయేదానికి అనవసరంగా దుడ్డుకర్రతో బాదిపారేశానే అని బాధపడింది. వెంటనే వంటకు ఉపక్రమించింది. భోజనానికి పిలుపురావడంతో శిష్యులు మెల్లగా లోపలికి చేరుకుని సుందరమ్మ వడ్డించిన వంటకాలను ఆవురావురుమంటూ భోంచేశారు.